ఏవిస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ఓ పెద్ద యాక్టర్ అంటే పేరు అనవసరం. నేను చాలా ఇష్టపడే పెద్ద టాప్ మోస్ట్ కమెడియన్ ఒకప్పుడు ఆయనతో కలిసి ఓ మూవీలో యాక్ట్ చేశాను. అంటే కొంచెం ఎంబారసింగ్ రిటార్ట్ నా నుంచి ఆయనకి వెళ్ళింది కాబట్టి ఆయన పేరు చెప్పట్లేదు నేను. ఆయన నన్ను పిలిచి ఒకరోజు ఏమయ్య హర్షుడు దట్ ఈస్ దట్ తెలుగు వర్షన్ ఆఫ్ హర్షవర్ధన్. ఏమయ్య హర్షుడు నువ్వు పెళ్ళింది చేసుకోలేదు? సార్ ఏముంది సార్, ఇంత చెప్పలేం కదా, టీఎన్ఆర్ కాదు కదా వెండర్కి. అయితే ఆయన సార్ ఏం లేదు సార్, కొంచెం కెరియర్ టెన్షన్స్ అవి ఉంటాయి కదా సార్, లైఫ్ దాని మీద నేను ఇంకోళ్ళు కేటాయించలేను సార్ టైము. నా కోసం నాకు అయిపోతుంది, నేను నా సినిమాలు నా దీనికి అయిపోతుంది, ఇంకోళ్ళు టైం వేస్ట్ చేయటం నాకు వేస్ట్ ఏంటి, వేస్ట్ అనకూడదు, అది బాధ్యత సార్. బాధ్యత అంటే చిరాకు సార్ నాకన్నా. విచిత్రంగా చూశాడు, చాలా కూల్గా చెప్తున్నాను నేను. బాధ్యత అంటే విరక్తి ఇలా చెప్పట్లా, బాధ్యత అంటే చిరాకు సార్ నాకు, అది నచ్చదు. ఎందుకు సార్ చేసుకునే బాధ్యతగా ఉండాలని, అది ఉండక మళ్ళీ వాళ్ళతో తిట్టించుకొని ఎందుకలా? ప్రపంచాన్ని ఏం ప్రాబ్లం లేదు కదా, సమస్య ఏం లేదు కదా, బాగానే ఉన్నాను, బ్రహ్మాండంగా ఉన్నాను అంటే ఆయన అలా చూసి ఆయన ఇగో ఎక్కడో హర్ట్ అయినట్టుంది బహుశా. ఆయన ఏం చేశాడంటే, ఇలాగే మా ఆ పలానా సినిమా షూటింగ్లో అసిస్టెంట్ డైరెక్టర్ ఉండేవాడు నీలాగే. ఓ రోజు పిలిచి అడిగా ఎందుకు చేసుకోలేదయా అని. ఆయన నీలాగే తింగర సమాధానం చెప్పాడు. అప్పుడు నేను అడిగాను ఏంటో ఏమైనా ప్రాబ్లమా అని అడిగా. ఇంక చూపాడు అని చెప్పి నవ్వాడు ఆయన. నేను వెంటనే అంటే ఇలాంటి ఇవి ఉంటాయని ఊహిస్తాం కదా మనం, ఓ రైటర్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ ఇంకోటి కానీ. నేను వెంటనే అన్నాను, సార్ ఇలాగే నన్ను ఒకళ్ళు అడిగారు సార్, అప్పుడు నీ వైఫ్నో నీ సిస్టర్నో నీ కూతుర్నో ఎవరినో ఒకసారి పంపించి సర్టిఫికేట్ తీసుకోమని చెప్పాను సార్ నేను కూడా. ఆడికి అన్నాను కానీ మీకు అన్నాను, సారీ ఆయన ఇదే అన్నాడు. ఏంటంటే ఆయన అంటున్నా నిన్న అన్న కదా ఎలాగా అన్నాడు. అనగా నాకు కొంచెం కొట్టి, మహా అయితే వాళ్ళ విధ్వంసం జరుగుద్ది, దీనికి నాకు రిలేషన్ పాడైపోద్ది, బట్ ఈ మాట ఇంకోసారి ఆయన అనుకోని ఈ మాట అన్నా. చివుక్కుమంది ఆయనకి, చాలా హర్ట్ అయ్యాడు. తెలుసు నాకు ఈ స్థాయి దిగజారి మాట్లాడడం అంతా నాకు ఇప్పుడు జరగలే. బట్ నా ఇంటెన్షన్ ఏంటంటే వీళ్ళకి ఎలా చెప్తే కానీ అర్థం కాదు. మహా అయితే ఆయన హర్ట్ అవుతాడు, నాతో రిలేషన్ పాడవుతుంది, ఐ కేర్ ఎ డ్యామ్, నాకు అది ఇంపార్టెంట్ కాదు. కానీ దీనికి సమాధానం నాలా చెప్పగలిగే వాళ్ళు ఉండలేకపోవచ్చు. అదేంటది ఆ మైండ్ సెట్ అంటే, ఇలాంటి లాజిక్స్తోనే ఇలాంటి దీంతోనే పెళ్ళి ఎవరైనా చేసుకోవట్లేదంటే ఎందుకు చేసుకోవట్లేదు, ఏదో లోపమా, అమ్మాయి చేసుకోకపోతే ఏమైనా పాపం చేసిందా అని ఏంటో విచిత్రమైన ఇవి పెట్టి ఫోర్స్ చేసి దాన్ని గెట్ ఇంటూ ఒక కన్విన్సింగ్ మోడ్లోకి తీసుకెళ్ళిపోతారు. గొప్ప విషయం ఏంటంటే ఇతనితో ఇలాగేం ఎండ్ అయిపోతే అది బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అయితే నేను మీతో చెప్పేవాడిని కూడా కాదు. గమ్మత్తు ఏంటంటే ఐ థింక్ ఒక 2 hours తర్వాత అనుకుంటా మళ్ళీ పిలిచాడు. హర్షుడు వెళ్ళారా? వెళ్ళాను. ఏంటి సార్? అవి మాట్లాడుతూ చేసుకోకయా, వద్దులే, హ్యాపీగా ఉండు, కానీ కెరియర్లో అయినా నువ్వు కొంచెం ఫోకస్ చేయాలి. ఆబ్వియస్గా ఆయన మాట అన్నాడు. ఒకవేళ నేను అనుకుంటే ఉండేవాడిని నా ప్రైమ్ ఏజ్లో రోజుకి 4 షూటింగ్లు చేసిన హీరో అతను. అప్పట్లో నేను అనుకునేవాడు నా ప్రైమ్ ఏజ్లో పెళ్లి చేసుకుపోయింటే ఇంకా నా కెరీర్ అద్భుతంగా ఉండేది కదా అని చెప్పి. అంటే నేను అతను మంచితనాన్ని అది కరెక్ట్ అని నేను అన్నాండి. పెళ్లి చేసుకోకపోతే కెరీర్ ఇంకా అద్భుతంగా ఉండేది, అది కరెక్ట్ కాదు అసలు అంటారు అంతే. ఇప్పుడు ఒక ఫేమస్ ఇంగ్లీష్ సేయింగ్ ఉంది, పెళ్ళి అన్నది పబ్లిక్ టాయిలెట్ లాంటిదంట. బయట ఉన్నాడు ఎప్పుడు లోపలికి వెళ్దామని చూస్తాడంట, లోపల ఉన్నాడు ఎప్పుడు బయటకు వెళ్దామని చూస్తాడంట. అలా ఇంగ్లీష్ కోట్ ఇంకోటి ఉంది, ఒక పెళ్ళి అనేది ఒక బాక్స్ ఆఫ్ చాక్లెట్లు లాంటిదంట. ఒక చాక్లెట్ కోసం బాక్స్ అంతా కొనుక్కోవాల్సి వస్తుందంట. ఇవన్నీ జోక్స్ అపార్ట్, అంటే ఇదేంటంటే డిఫరెంట్ డెఫినేషన్స్ అండ్ ఒపీనియన్స్. నా వరకు నాకు సింపుల్గా చెప్పాలంటే ఈ లోకరామాయణం జనరల్ వాళ్ళు సిస్టమ్ మీద నేను కాంట్రడిక్ట్ చేసే కన్నా నేనేమనుకుంటానంటే నాకు అంత టైం ఉండదండి. అంటే అవతల వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ మ్యాచ్ చేసే అంత టైం మనకు ఉండదు. మన గొడవలను మనం ఉంటాం. వాళ్ళు అయినా పడతారు, కొంతమంది ఏమంటారంటే భరిస్తారు. అలా భరించిన వాళ్ళు చేసుకోండి. భరిస్తున్నారు అన్నప్పుడు ఎందుకు చేసుకోవటం, భరించడం ఏంటి? కంపానియన్షిప్కి వేరే, పెళ్ళికి దానికి సంబంధం లేదు. ఓకే, ఇంత చెప్తున్నారు, మరి పెళ్ళి చేసుకోకుండా పిల్లలు కనడంలో ఓకేనా మీరు? దాని అంటే అవసరం ఏంటి అన్న దాని గురించి ఉంటుంది. పిల్లల్ని ఎందుకు కనాలి అసలు ఫస్ట్? అది నాకు
రీజను ఫస్ట్ ఆఫ్ ఆల్ పిల్లలు కంటం వెనకాల ఉన్న రీజన్స్ ఏదైతే ప్రపంచంలో ఉందో అవి వాటితో నేను ఏకీభవించను ఫస్ట్ పాయింట్. రెండోది ఏంటంటే అది ఒక రెస్పాన్సిబిలిటీ అండి. అసలు నేను ఇంకోటి చెప్తాను, మేము పిల్లలు కనము అని డెసిషన్ తీసుకున్న వాళ్ళు పెళ్లి చేసుకోమంటా. ఇంకా నేను కొట్టుకున్నా విడిపోయినా మీరు ఏం చేసినా పర్లేదు. ఇప్పుడు ఇందాకటి వరకు నేను చెప్పా, ప్రేమ నిలబడదు, పెళ్ళి ఉంటే కొట్టుకుంటారు, అత్తమామల మీద కంప్లైంట్లు ఉంటాయి, ప్రతి చిన్న విషయాన్ని గొడవలు పడుతుంటారు, కంపారిజన్స్ ఉంటాయి, ఇవన్నీ చెప్పాను కదా. ఇటువంటి రీజన్స్ కాకుండా ఈ అన్ని రీజన్స్ ఉండొచ్చు. మేము పిల్లలు కనము అని ప్రామిస్ చేసేవాళ్ళు పెళ్లి చేసుకుంటే నేను చాలా సపోర్ట్ చేస్తాను. ఓకే. ఎందుకంటే సొసైటీ కోసం కనేయటం లేదా ఇంకా న్యాచురల్ ప్రాసెస్లో కనేయటం, వీటికి అన్నిటికీ అతీతంగా ఇది ఏంటి ఇన్సూరెన్స్ పాలసీ. రేపొద్దున మన పెద్దవాళ్ళు అయితే మనల్ని వీళ్ళు చూసుకుంటారు, కొడుకైతే బెటరు, కూతురైతే ఇంకో ఇంటికి వెళ్ళిపోద్ది కదా అని ఎదవ క్యాలిక్యులేషన్ 98% జనం మాట్లాడేది అది. బయటకు మాట్లాడకపోయినా వాళ్ళ ఉద్దేశం అది. ఓకే. పెళ్ళి వద్దు అంటున్నోళ్ళు కూడా ఏదో రోజు పెళ్లి చేసుకొని లేదా పిల్లలు కనేసి పిల్లలు కన్నోళ్ళు విడిపోయి ఆ తర్వాత పెళ్ళిని తిడతారు. వాడికి ఎక్కడో మైండ్లో ఒకటి ఉంటుందండి, నాకు కూతురు కొడుకు ఉన్నాడు కదా, లాస్ట్ స్టేజ్, ఇవాళ నేను విడిపోయాను, పెళ్లి గురించి ఇష్టం వచ్చినట్టు తిడుతున్నాను, బాగానే ఉంది, ఫెయిర్ ఇనఫ్. కానీ ఏదో రోజు నాకంటూ ఒకడు ఉన్నాడని మెంటల్ ఇది నేను చూశాను సార్. అలా విడిపోయిన వాళ్ళు, అలా పెళ్లి గురించి విపరీతంగా తీవ్రంగా నెగిటివ్గా మాట్లాడిన వాళ్ళు, ఆల్రెడీ పిల్లలు ఉన్నోళ్ళు, వాళ్ళు కార్డియల్ రిలేషన్షిప్ మళ్ళీ పిల్లలతో మెయింటైన్ చేస్తారు, వాళ్ళతో బాగుండాలనుకుంటారు, మంచి మంచి విషయాలు వాళ్ళతో. ఇదేంటంటే హిపోక్రసీ. నీ సుఖమే ఫస్ట్ ఇంపార్టెంట్ ఎవరికి, నేను బాగుండాలి, నేను సుఖంగా ఉండాలి, కరెక్టే. అది నమ్మి దానికోసం కొన్ని సాక్రిఫైస్లు, కొన్ని రిస్క్లు తీసుకోవాలని చూడరు. ఇంకోటి ఏంటి, పిల్లలకి అనేయటం వెనకాల చాలా దౌర్భాగ్యమైన పరిస్థితి ఉంటుంది పెళ్ళిళ్ళలో. నేను చూస్తున్నాను, పెద్దల బలవంతం వల్ల లేకపోతే వీడికి ఏదో అంటే అమ్మాయిలు, అబ్బాయి ఇది చేసుకోవాలి కాబట్టి చేసుకుందాం, బయాలజికల్ నీడ్ ఒకటి బేసిక్గా ఉంటుంది, దానికోసం చాలామంది చేసుకుంటారు పెళ్ళి. ఓకే, తప్పు ఉప్పుల గురించి మాట్లాడట్లేదు, రీజన్స్ చెప్తున్నా. ఆ ప్రాసెస్లో పిల్లలు కంటారు, కన్న తర్వాత వీటి ఫినాన్షియల్ స్టేటస్లు కరెక్ట్గా ఉండవు. లేకపోతే ఫినాన్షియల్ పక్కన పెట్టండి, కెరియర్ టక్మని ఎక్కడికో వెళ్ళిపోవాల్సి వస్తుంది. వైఫ్ని పిల్లల్ని వదిలేసి ఆ చెంటి పిల్లని వాడు ఎట్టు వెళ్ళిపోతాడు, లేదా వైఫే ఈ పిల్లని భర్త దగ్గర వదిలేసి వెళ్ళిపోతుంది, లేదా వైఫ్ హస్బెండ్ కలిసి అత్తమామల దగ్గర పిల్లల్ని వదిలేసి వెళ్ళిపోతారు. వీళ్ళు తేలు కుట్టిన దొంగల్లాగా వాళ్ళకి సేవలు చేస్తుంటారు. నాకు అర్థం కాదండి, మన సినిమాల్లో చూస్తాం, ఎగ్జిబిషన్కి వెళ్తున్నప్పుడు పిల్లాడు తప్పిపోతే ఆడు ఏడుస్తూ ఉంటాడు, తల్లిదండ్రులు కంగారు పడితే ఆ సీన్ చూసి మనం ఏడుస్తూ ఉంటాం. అలాంటి సినిమాలో చూసే సీన్కి స్పందించే మనం రియల్ లైఫ్లో పిల్లల్ని హాస్టల్లో ఎలా చేస్తాం? ఎందుకు వేస్తాం? డిసిప్లిన్ మిస్ అవుతుందనా? పోతే డిసిప్లిన్. ఇప్పుడు ఒక చిన్న పిల్లాడిని ఒక పద్ధతిగా పెంచలేకపోవడం అన్నది మన ఫెయిల్యూరే కదా, అంటే మన చేత కావట్లే కదా. ఓకే, ఇది ఎప్పుడు తెలియాలి? పెళ్ళికి ముందు తెలియాలి. నేను పిల్లల్ని పెంచగలనా, అసలు ఇంత బాధ్యత నేను తీసుకోగలనా, పురుటి నొప్పులు పడగలనా, లేకపోతే వ్యాక్సిన్స్ అవి వేయించగలనా, అర్ధరాత్రులు హాస్పిటల్ పరిగెట్టగలనా, వాడు ఏడిస్తే ఏదైనా చేయగలనా, వాడికి ఏదైనా అయితే నేను చూసుకోగలనా? ఏముండవు కనీసం పిల్లల్ని. దాన్ని వీఆర్ బ్లెస్డ్ విత్ గర్ల్ చైల్డ్, బాయ్ చైల్డ్, ఏ హుర్రే. ఇదోటి. ఇంకో హిపోక్రసీ చూస్తాం, అబ్బాయి పుట్టాడు, అబ్బాయి మేము అమ్మాయి కావాలనుకున్నావురా అంటారు. దొంగల్లా కనబడతారు వాళ్ళు నా కంటికి. మరి ఎవరేమనుకున్నా పర్లేదు, నేను అలాంటి వాళ్ళు చూసా అనుకుంటా, వాడికి లోపల పొంగిపోతాం. సార్ ఒకటి చెప్పనా అండి, ఆడపిల్లల కంఠం అన్నది ఒక పెద్ద కర్స్ లాగా భయంకరంగా పాతుకుపోయింది మైండ్లో. ఇక్కడ కాదు, నాకు చాలా ఆశ్చర్యం కలుగుతుంటుంది. ఇంత అడ్వాన్స్డ్ కంట్రీస్ కదా, ఇప్పుడు మన యుఎస్ లాంటి దీంట్లో కూడా, అక్కడ కూడా మీరు చూడండి, ఏ సినిమాలో చూసినా వైఫ్ హస్బెండ్ ఇంట్లో మాట్లాడుకుంటూ వస్తే, ఈయన ఒక కంపెనీకి సీఈఓ అయి ఉంటుంది, వీడు ఒక ఎండిఓ సీఈఓ ఏదో ఒకటి అయి ఉంటాడు, ఇద్దరు కలిసి లోపలికి వచ్చిన వెంటనే వీడు అలా బెడ్రూమ్లోకి వెళ్ళి టై గీపుతుంటాడు, అమ్మాయి కిచెన్లోకి వెళ్ళి వంట స్టార్ట్ చేస్తుంటుంది. ప్రపంచం అంతా ఇంతేనా? అంటే వంట చేయడం చిన్న పని అని కాదు. ఈ పోస్టులు ఎందుకు మారవు? ఓకే, ఈ పిల్లల గురించి మీరు అడిగిన క్వశ్చన్కి ఇంకా స్ట్రైట్గా ఆన్సర్ చెప్తున్నాను. వెన్ యు ఆర్ నాట్ రెడీ టు టేక్ అప్ ఎ రెస్పాన్స్